హలో అండి అందరికీ ఈరోజు కోడిగుడ్డు మసాలా కర్రీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ఒక మిక్సీ జార్లో ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసిన టమాటా ముక్కలు, తర్వాత ఒక 10 జీడిపప్పులు, 6-7 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండును ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. తర్వాత వీటిలో వేసుకోవాలండి అవి కూడా. ఇప్పుడు చెక్క, మొగ్గ, లవంగాలు, యాలక్కాయ వేసుకొని 4 అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లను ఈ విధంగా పొక్కు తీసుకోవాలండి. చూడండి పొక్కు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. నీళ్ళల్లో ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని ఉడకబెట్టుకున్నారంటే కోడిగుడ్లు ఈజీగా పొక్కు వచ్చేస్తుందండి. తర్వాత వీటిని ఈ విధంగా చాకుతోటి నిదానంగా కట్ చేసుకోవాలండి మధ్యలోకి. ఈ విధంగానే అన్ని కోడిగుడ్లను మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కోడిగుడ్లను వేపుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ కోడిగుడ్లను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కోడిగుడ్లు ఒకవైపు వేగిపోయాయి. వీటిని రెండో వైపు కూడా ఈ విధంగా నిదానంగా తిప్పుకోవాలి. కోడిగుడ్లు రెండో వైపు కూడా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కోడిగుడ్లు ఈ విధంగా వేపుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదే నూనెలో మిగిలిన కోడిగుడ్లను ఒక 3 వెల్లుల్లిపాయలని వేసుకొని వేపుకున్నానండి. వెల్లుల్ని పాయలుగా కాకుండా ఇలా మొత్తం వేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదే నూనెలో తిరగమాత గింజలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలను, 1 టొమాటోను సన్నగా తరిగి వేసుకున్నాను. దీన్ని కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసుకొని 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తరువాత ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఒక మంట తగలనివ్వాలండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకొని కొద్దిగా ఒక్కసారి కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. చూడండి నూనె పైకి తేలిపోయింది, కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని నిదానంగా కలుపుకోవాలండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి, వేటిల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. చివరిగా మీకు ఈ వీడియో నచ్చిందంటే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి. బాయ్.